హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబరు కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ పారా అప్లై చేయడం జరిగింది, కానీ మల్టిపుల్ టైమ్స్ పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. సో ఎందుకోసం ఈ విధంగా జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా వీరి యొక్క పిఎఫ్ పాస్బుక్ ఇక్కడ చెక్ చేస్తున్నాము. సో బ్యాలెన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, సుమారుగా 2,43,000 చేంజ్ అయితే అమౌంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలానే ఇక్కడ మనము సర్వీస్ని అయితే చూడాలి. ఎవరిదైతే మనము కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ పారా క్లెయిమ్ అప్లై చేస్తామో వారి యొక్క సర్వీస్ హిస్టరీ మనము చూస్తేనే మనకు అర్థమవుతుంది సర్వీస్ ఎంత ఉంది అనేది. ఇక్కడ మనకు సర్వీస్ హిస్టరీ కనిపిస్తుంది. 5 years కంటే ఎక్కువగానే సర్వీస్ అయితే ఉండింది, కానీ క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పిఎఫ్ మెంబరు ఒకే కంపెనీలో డ్యూటీ చేసి ఉన్నారా లేదా మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారా అని తెలుసుకోవాలి. సో వీరైతే 4-5 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు. ఒకసారి మెంబర్ వైజ్ బ్యాలెన్స్ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మెంబర్ వైజ్ బ్యాలెన్స్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే టోటల్గా 4 కంపెనీస్లో డ్యూటీ చేసుకున్నారు. దీంట్లో ఏమైంది అంటే ఒక కంపెనీ ఫుల్ సెటిల్మెంట్ చేసుకున్నారు, అలానే ఇంకా 2 కంపెనీలో అమౌంట్ అయితే ఉండింది, అలానే ఇంకొక దాంట్లో పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అంటే ఇక్కడ టోటల్గా 4 కంపెనీస్లో డ్యూటీ చేసినప్పటికీ ఇప్పుడు 3 కంపెనీస్లో మాత్రమే అమౌంట్ అనేది మనకు క్యాలిక్యులేషన్ చేయబడుతుంది. అది కూడా ఇక్కడ మనం చూసినట్లయితే 2 కంపెనీల అమౌంట్ మాత్రమే ఇక్కడ మనము వీరు కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ ఐడి నుండి క్లెయిమ్ వెళ్తుంది, కానీ ఈ ఐడిలో 5 years సర్వీస్ ఉందా అంటే లేదు, 1.5 years సర్వీస్ మాత్రమే ఉంది. దీంట్లో 1 year సర్వీస్ ఉంది, దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కాబట్టి అది 2.5 years సర్వీస్ అయితే అయ్యింది. మనకు పిఎఫ్ క్లెయిమ్ చూసినప్పుడు ఏ విధంగా చూస్తారంటే టోటల్ సర్వీస్ని చూడరు, ఓకేనా. ఈ ఐడిలో ఎంత సర్వీస్ ఉంది అని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడిలో 1 year సర్వీస్ ఉంది అనుకుందాము, ప్రీవియస్ ఇయర్ ఒక 3 years ఉంటే సో ఈ 3 + 1 4 years ఈ ఐడిలో మనకు చూస్తారు. అంటే ఇప్పుడు వీరికి ఏ విధంగా అయింది, ఓన్లీ ఇప్పుడు 2.5 years సర్వీస్ మాత్రమే చూపిస్తుంది. చాలామంది కూడా ఇలానే చూస్తూ ఉంటారు, ఏంటంటే టోటల్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ చూస్తే అక్కడ 5 years కనిపిస్తుంది. టోటల్ అనమాట. టోటల్ అంటే ఏమిటి, 4 కంపెనీస్లో కలిపి 5 years సర్వీస్ అనేది ఉండింది. దాంట్లో ఆల్రెడీ ఒక కంపెనీ ఫుల్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు 1 yearది, అంటే 4 years సర్వీసు. 4 years సర్వీస్లో ఇప్పుడు 2 కంపెనీల అమౌంట్ మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యి ఉంది 2.5 years. ఇంకొక 1.5 year అనేది ఇంకా మనకి ఇక్కడ సపరేట్గానే కనిపిస్తుంది, అమౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా మనము చూసుకోవాలి, ఓకే. ఈ విధంగా కొందరికి అర్థం కాదు అంటే సర్వీస్ను ఏ విధంగా చూస్తారు అనేసి. టోటల్ సర్వీస్ అంటే ఎక్స్పీరియన్స్ వేరు, ఆ లాస్ట్ వర్క్ చేసిన కంపెనీలో ఉన్నటువంటి సర్వీసు వేరుగా ఉంటుందన్నమాట, ఓకే. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.